గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ ఏసీ బస్సులకు ఆదరణ పెరుగుతోంది. రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు ప్రజలు. ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్ ఏసీ జర్నీని కోరుకుంటున్నారు. మెట్రో రైలు సేవలు లేని రూట్లలో ఏసీ బస్సులను నడపాలని కోరుతున్నారు ప్రయాణికులు. సమ్మర్ సీజన్తో పాటు పెట్రోల్, డీజిల్ సంక్షోభంతో ఏసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణికులకు ఆఫర్లను అందిస్తోంది ఆర్టీసీ. సమ్మర్ సీజన్ మొదలైందంటే రోడ్డు ప్రయాణం నరకంగా మారుతుంది. ప్రస్తుతం ఎండలు పెరిగిపోతుండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. జంట నగరాల పరిధిలో 3200 బస్సులు ఉన్నాయి. 20 లక్షల మంది ప్రయాణికులు గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ సేవలు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఏసీ జర్నీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు ప్రయాణికులు. అయితే సమ్మర్ సీజన్ లో మరిన్ని ఏసీ బస్సులు పెంచాలని, మెట్రో లేని రూట్లలో నడపాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. ఎండాకాలం పెరుగుతాయి. సీట్ దొరికితే హాయి, దొరకకపోతే కష్టం. మేము దిల్సునార్లో ఉంటాం కనుక, దిల్సునార్ వనసలిపురం సైడ్ ఉంటాం కనుక అక్కడ ఏమి ఏసీ బస్సులు లేవు. ఏసీ బస్సులు ఏమైనా సికింద్రాబాద్ నుంచి మన ఇక్కడికి ఎయిర్పోర్ట్కే ఉన్నాయి, లేదంటే అటు ఎల్బీ నగర్ నుంచి ఉన్నాయి. అబిట్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఈవినింగ్ కూడా అయితే ఫుల్గా ఉంటాయి. ఫుల్గా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ జనాలని చూసి ఆపరు. ఇంకా బస్సెస్ అసలుకి లేవు ఏసీ బస్సెస్. కావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ హైత్ నగర్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు కదా. వెళ్ళే వాళ్ళు ఒకవేళ మేము కాకపోయినా కొంతమంది జెంట్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేడీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాబట్టి ఉంటే బెటరే. కబడ్డీ కూడా కల్పనకి వెళ్ళి హ్యాబిట్స్కి వస్తాం, మళ్ళీ నైట్ హ్యాబిట్స్ నుండి కల్పనకి వెళ్తాం. బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక రాత్రిపూట ఇక మామూలుగా వాళ్ళు టైంకి వెళ్ళిపోతారు. కొత్త డ్రైవర్, కొత్త కండక్టర్లు వస్తున్నారు, తొందరగా వెళ్ళిపోతున్నారు. ఏసీ రూట్ అంటే కష్టం. అది ఆ రూట్ చిన్నది కదా. కల్పన, గాంధీనగర్, అశోక్ నగర్ చాలా చిన్న కంజెస్ట్ ఇది ఉంటుంది, ఏరియా చిన్నది. అది సమ్మర్ కొంచెం ఆల్రెడీ ఇప్పుడే ఇంకా ఎర్లీ సమ్మర్లోనే హీట్ చాలా ఎక్కువ ఉంది. నేను గవర్నమెంట్కి ఒకవేళ చెప్పేది, స్టూడెంట్స్ పాసెస్ ఏసీ బస్సెస్లో కొంచెం వాళ్ళు అలో చేయాలి. ఎందుకంటే మాకు వాళ్ళు అలో చేయరు. స్టూడెంట్ పాస్ ఓన్లీ నార్మల్లీ ఆర్డినరీ బస్సెస్, మెట్రో ఎక్స్ప్రెస్ వాటికే నడుస్తుంది. మెట్రో డీలక్స్ అండ్ ఏసీ బస్సెస్కి స్టూడెంట్ బస్ పాస్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఏసీ బస్సెస్ ఇప్పుడు నీడ్ ఉంది కాబట్టి సమ్మర్లో, సో వాళ్ళు కొంచెం గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది. ఎండాకాలం ప్రారంభం నుంచే ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. దీంతో 30% టికెట్ పైన డిస్కౌంట్ ఇస్తోంది ఆర్టీసీ సంస్థ. ఏసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ రేటు తగ్గుతుందన్నారు అధికారులు. 3 నెలలు మెట్రో డీలక్స్, లగ్జరీ ఏసీ బస్సుల్లో ఆఫర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఎయిర్పోర్ట్ కు 5 రూట్లలో 50 పుష్పక్ బస్సులు ఉన్నాయి. 40 బస్సులు హైటెక్ సిటీ, జేఎన్టీయూ, వేవ్రాక్ రూట్, సికింద్రాబాద్, కొండాపూర్, బాచ్పల్లి, గచ్చిబౌలి ఏరియాల్లో ఏసీ బస్సులు నడుస్తాయని తెలిపారు అధికారులు. మనకి పుష్పక్ ఎయిర్పోర్ట్ ఎక్స్క్లూజివ్గా 5 రూట్లు ఉన్నాయి. అందులో 50 బస్సులు ఎక్స్క్లూజివ్గా తిరుగుతాయి. అది కాకుండా వేరే రూట్స్లో కూడా ఇంకో 40 బస్సులు ఉన్నాయి. మేజర్గా మనకి హైటెక్ సిటీ కనెక్టివిటీ, అంటే సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ, అట్లాగే జేఎన్టీయూ నుంచి వేవ్రాకు, ఈ విధంగా మేజర్ రూట్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. అక్కడ డిమాండ్ బాగుంది. మనకి ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల మన టీజీఎస్ఆర్టీసీ ఒక ఆఫర్ని కూడా తీసుకురావడం జరిగింది. అన్ని మెట్రో డీలక్స్ అండ్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో మెట్రో ఎక్స్ప్రెస్కి ఈక్వల్గా చేయడం జరిగింది పేరు. సో ఈ ఛార్జీలు బాగా 5 రూపీస్ టు 15 రూపీస్ అనేది మనం తగ్గించడం జరిగింది. సో ఈ యొక్క 3 months ఆఫర్ ఉంటుంది. ఇది సమ్మర్ ఆఫర్. మెట్రో డీలక్స్ అండ్ మెట్రో లగ్జరీ ఏసీలో ప్రయాణించి తక్కువ రేట్లకే ప్రయాణించి మీరు ఈ యొక్క ఈ 2 ప్రోడక్ట్లను కూడా మీరు ఆదరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందే అవకాశం ఉందన్నారు ఆర్టీసీ అధికారులు. పెట్రోల్ ఖర్చులు పెరిగిన సమయంలో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఫుల్ గా ఉంటుంది. దీంతో ఏసీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణికులు 30% టికెట్ ఆఫర్ ఇస్తుండటంతో ఈ సేవలు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. టికెట్ మీద 30% ఆఫ్ ఉంది మేడం. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి మీరు రాగలరని కోరుతున్నాను. డీలక్స్ బస్సులో ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ సమానం అయింది మాది కూడా. ఇదివరకు డీలక్స్ బస్సు ఉండే 10 రూపీస్ ఎక్కువ అమ్మ అంటుండే. ఇప్పుడు కొంచెం దాంట్లో ఎక్స్ప్రెస్ కంపేర్ అయింది డీలక్స్ కూడా. ఏదైనా జాబ్స్ కానీ వెళ్ళడానికి కానీ టైం సేవ్ అవుతుంది. అందులో ఎండాకాలం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రష్ ఉంటుంది. ట్రాఫిక్ గమనిస్తే ఈ ట్రాఫిక్ అనేది కూడా అనుకూలంగా ఉన్నది. ఈ బస్సులు ఇక్కడ టైం సేఫ్ అవుతుంది, వర్క్ చేసుకోవచ్చు. 2000 ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 ఏసీ బస్సులను తీసుకొస్తామన్నారు ఆర్టీసీ అధికారులు. తక్కువ ధరకే ఏసీ బస్సు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో గ్రేటర్లో మరిన్ని పొల్యూషన్ ఫ్రీ ఏసీ బస్సులు తిరుగుతాయన్నారు.